హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబరు 15కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఏ చాప్టర్లో నుంచి వస్తుంది, ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేటువంటి విధానాన్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం 13th క్వశ్చన్ని 14th క్వశ్చన్ని కూడా ఆ క్వశ్చన్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో, ఏ విధంగా వస్తుందో అదైతే మనం ఖచ్చితంగా చూసేద్దాం. ఒకసారి టైం వేస్ట్ చేయకుండా ఒకసారి ఆ క్వశ్చన్ ఏ విధంగా ఏ చాప్టర్ నుంచి వస్తుందో ఒకసారి చూసేద్దాం. చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్లో నుంచి ఖచ్చితంగా మనకి రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 సిమిలర్ ట్రయాంగిల్స్. నేను మరలా చెప్పాను, క్వశ్చన్ నెంబర్ చెప్పగానే అది ఏ చాప్టర్లో నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఆ మోడల్ ఎలాగ అడుగుతాడు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలిసి ఉండాలి. సో క్వశ్చన్ నెంబర్ 15 సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్లో నుంచి రావడం జరుగుతుంది. సో ఆ సిమిలర్ ట్రయాంగిల్స్లో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో అది కూడా మనం చూసేద్దాం. సో దానికన్నా ముందు మనకి ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. సో అది డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పెడతాను. సో అందులో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే కూడా మనం 1 మార్క్ అయితేనేమో 2 మార్క్స్ అయితేనేమో సో ఇవన్నీ కూడా అందులో అడగడం జరుగుతుంది. అలాగే అందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాప్టర్ వైజు మనం క్వశ్చన్ నెంబర్ వైజు పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మన వాట్సాప్ లింక్ని మీరు ఓపెన్ చేసి అందులో జాయిన్ అవ్వండి. సో మరింత ఇన్ఫర్మేషన్ అందులో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చి 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతారంటే, సో నెంబర్ 1 ఫస్ట్ మోడల్లో చూస్తే కండిషన్స్ ఫర్ సిమిలారిటీ. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, సో రైట్ ద కండిషన్స్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్కి కండిషన్స్ ఏ విధంగా ఉంటాయో కండిషన్స్ రాయమన్నాడు. సో ఇక్కడ మనం అయితే 2 కండిషన్స్ని తీసుకోవచ్చు. ఏంటంటే కండిషన్ నెంబర్ 1 ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఏబిసి ఆర్ పిక్యూఆర్. సో ఈ 2 ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏదైతే ఉన్నాయో ఏకి బి పి కరస్పాండింగ్ అవుతుంది. సో బి ఎక్కడైతే ఉందో దానికి కరస్పాండింగ్ క్యూ, సికి కరస్పాండింగ్ ఆర్. ఇలా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అది ఫస్ట్ ప్రాపర్టీ కండిషన్. ఓకే. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, లేదంటే ఆల్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. లేదంటే సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని కూడా మనం రాయొచ్చు. అంటే ఏబికి సైడ్ మనం తీసుకుంటే పీక్యూ అనేది ప్రపోర్షన్లో ఉంటుంది. అలాగే బీసీ తీసుకుంటే బీసీకి క్యూఆర్ అనేది ప్రపోర్షన్లో ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఏసీకి సైడ్ ఏంటంటే పిఆర్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే. సో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడో మనం చూసేద్దాం. ఇంకొక మోడల్ అర్థమైంది కదండి. కండిషన్ ఫర్ సిమిలారిటీ. ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్ ఏ ఈక్వల్ టు పి, బి ఈక్వల్ టు క్యూ, సి ఈక్వల్ టు ఆర్, ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, లేదంటే సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఏబి బై పిక్యూ, బీసీ బై క్యూఆర్, ఏసీ బై పిఆర్. సో ఇలాగ మనం కండిషన్స్ అయితే రాయొచ్చు. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్గా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అని అంటే ఎగ్జాంపుల్స్, రైట్ ద ఎగ్జాంపుల్ ఫర్ సిమిలర్ ఆర్ అండ్ నాన్ సిమిలర్ ఫిగర్స్ అనేటువంటి ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సో సిమిలర్ అండ్ నాన్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్. సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి, అలాగే నాన్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సిమిలర్కి
ఎగ్జాంపుల్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ సర్కిల్స్ మనకి సిమిలర్గా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. లేదంటే ఆల్ స్క్వేర్స్ సిమిలర్గా ఉంటాయి. లేదంటే ఇంకా రాయొచ్చు ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ సో ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే సిమిలర్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. అసలు సిమిలర్ అంటే ఏంటండి అంటే సిమిలర్ అంటే సేమ్ షేప్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఇన్ సైజ్ ఉంటుంది. సేమ్ షేప్ ఉంటుంది, సైజు డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనము సిమిలర్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉందండి. సో ఈ సర్కిల్ ఏంటి, రెండు కూడా సర్కిల్సే, షేప్ ఒకటే, డిఫరెంట్ సైజ్ అనమాట. సో ఇక్కడ చూస్తే స్క్వేర్ రెండు కూడా స్క్వేర్సే, సేమ్ షేపు, డిఫరెంట్ ఇన్ సైజ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్ ఒకటే, సైజు డిఫరెంట్ అనమాట. సో ఇలాగా మనం సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే నాన్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పొచ్చు. పాలిగాన్స్ అలాగే ఇంకా ట్రయాంగిల్స్ మనం ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. చూడండి, పాలిగాన్స్ అంటే 3 which are formed by the line segment is called as a polygon. లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి ఫిగర్స్ పాలిగన్స్ అంటాం. చూడండి, ఒకే షేప్ ఉంటేనే సిమిలర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, అలాగే ఇది ఒక స్క్వేర్ తీసుకున్నాం. సో షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చూసారా? షేపులు డిఫరెంట్గా ఉండకూడదు. సిమిలర్ అంటే ఏంటి, సేమ్ షేపు డిఫరెంట్ సైజు. ఇక్కడ షేపులు డిఫరెంట్గా ఉన్నాయి. లేకపోతే ఇంకా మనం రాంబస్, ఇంకా చాలా డిఫరెంట్గా పాలిగన్స్ అయితే తీసుకోవచ్చు. సో ట్రయాంగిల్ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, అలాగే ఇది ఒక ట్రయాంగిల్, అంటే డిఫరెంట్ షేప్ ఉంది. సో కాబట్టి అలాంటి ట్రయాంగిల్స్ని మనము నాన్ సిమిలర్గా తీసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి 15th క్వశ్చన్లో అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇంకా మనం ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. SAS క్రైటీరియా, సిమిలారిటీ క్రైటీరియాస్ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో SAS క్రైటీరియా అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మనకి ఇస్తే ABC అలాగే PQR ట్రయాంగిల్లో సైడ్ యాంగిల్ సైడ్. సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం సైడ్ యాంగిల్ సైడ్ అనేటువంటి డెఫినేషన్ ద్వారా మనం చెప్పాలి. డెఫినేషన్ రాయాలి, SAS సైడ్ యాంగిల్ సైడ్ అనమాట. ఏమని రాస్తుంది డెఫినేషను? సో చూడండి, ఇక్కడ SAS అనేది చూస్తే డెఫినేషన్ ఏంటంటే సిమిలారిటీ అనగానే సైడ్స్ ప్రొపోర్షనల్ అనిపించాలి, యాంగిల్స్ ఈక్వల్ అని రావాలి. సో one angle of a triangle is equal to corresponding angle of another triangle. If one angle of a triangle is equal to corresponding angle of another triangle, okay, the sides including these angles are proportional. సో ఈ యాంగిల్స్ ఉండేటువంటి మధ్యలో కలిగినటువంటి ఈ 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయట, ప్రపోర్షన్గా ఉంటాయి. ఈ డెఫినేషన్ అయితే మీరు ఖచ్చితంగా చదవాలి. ఏంటండి, సో ఇఫ్ one angle of a triangle is equal to corresponding angle of another triangle, so the 2 sides including these angles are in proportion, then 2 triangles are said to be SAS criteria. Okay నండి, సో said to be similar according to the SAS criteria. అప్పుడు మనం ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అని చెప్పొచ్చు. సో ఈ డెఫినేషన్ అయితే నేను మామూలుగా ఓరల్గా చెప్పాను, ఇదైతే చదవడం చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం అయితే జరుగుతుంది. ఇంకా 15th క్వశ్చన్లో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడంటే BPT థీరం అనేటువంటి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అనేటువంటి ఈ థీరం కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ABC అనేటువంటి ట్రయాంగిల్లో ఏమండి డెఫినేషన్ మనం
చాలా జాగ్రత్తగా చదవాలి. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇట్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఎలాగండి? ఒక లైన్ ఒక దానికి ప్యారలల్గా ఉంటే సో ఇట్ టచెస్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్, 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంటుంది. డెఫినేషన్ చేయాలి, చదవాలి. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇట్ ఇంటర్సెక్ట్స్ అదర్ టూ సైడ్స్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఓకేనండి, ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. సో దట్ ఈస్ కాల్డ్ ఏ బీపీటీ థీరం, అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంట. ఈ బేసిక్ ప్రపోర్షనల్ థీరంని థేల్స్ థీరం అని కూడా చెప్పొచ్చు, థేల్స్ థీరం అని చెప్పొచ్చు. కాబట్టి డెఫినేషన్స్ ఖచ్చితంగా ఈ చాప్టర్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంకా చూస్తే సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను నేను. సిమిలర్ ట్రయాంగిల్ అని హెడ్డింగ్ పెట్టి ఏం రాయాలి? సిమిలర్ ట్రయాంగిల్. సిమిలర్ ట్రయాంగిల్ అంటే డెఫినేషన్ ఏంటండి? the triangle which are having same shape but different in size. The triangles which are having same shape but different in size. సో ఒక ఎగ్జాంపుల్గా ఒకే షేప్ ఉంది బట్ డిఫరెంట్ సైజ్ ఉంది కాబట్టి సో ఏబిసి పిక్యూఆర్ చూసుకుంటే ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చెప్పొచ్చు. అంటే టూ ట్రయాంగిల్స్ సేమ్ షేప్లో ఉన్నాయి బట్ డిఫరెంట్ ఇన్ సైజులో ఉన్నాయి, దాన్ని మనం సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఏ విధంగా అడగొచ్చు, ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయంటే ఒక టూ ట్రయాంగిల్స్ అయితే మనకి ఇచ్చి దాంట్లో ఉన్న యాంగిల్స్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 80 degrees, ఇది ఒక 40 degrees. ఓకేనండి, ఇది కూడా 60 degrees, 80 degrees, ఇది 40 degrees. చూడండి, ఏబిసి పిక్యూఆర్ అనేటువంటి టూ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఏ క్రైటీరియా ప్రకారం, ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు అని అడుగుతాడు. సో ఈ టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చెప్పొచ్చు. మరి ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ ఎలా అయిందండి అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఏ 60 degrees ఉంది, యాంగిల్ పి 60 degrees ఉంది, అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయింది. నెక్స్ట్ చూడండి, యాంగిల్ సి బి 80 degrees, క్యూ కూడా 80 degrees ఉంది, ఈ రెండు కూడా ఈక్వల్ అయింది. సి 40 degrees, ఆర్ కూడా 40 degrees, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమైనాయి అంటే ఈక్వల్ అయింది. కాబట్టి అకార్డింగ్ టు యాంగిల్, ఇది యాంగిల్, ఇది యాంగిల్, అంటే అకార్డింగ్ టు ట్రిపుల్ ఏ క్రైటీరియా దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పొచ్చు. అంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. డెఫినేషన్ టైపు మనకి అడగడం అయితే జరుగుతుంది. కండిషన్స్ అడిగాడు, సిమిలర్కి నాన్ సిమిలర్కి ఎగ్జాంపుల్స్ అడిగాడు, ఎస్ఏఎస్ అని, ఎస్ఎస్ఎస్ అని, లేదంటే ట్రిపుల్ ఏఏఏ యాంగిల్ 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 అనేటువంటి క్రైటీరియాస్ అడగడం అయితే జరుగుతుంది. తర్వాత బీపీటీ థీరం, బేసిక్ ప్రపోర్షనల్ థీరం, లేదంటే థేల్స్ థీరం అనేటువంటి క్వశ్చన్ కూడా ఇలాంటివి అడగడం జరుగుతుంది. సిమిలర్ ట్రయాంగిల్ అంటే డెఫినేషన్ ఏంటి, లేదంటే ఇలాంటి టూ ట్రయాంగిల్స్ ఇచ్చి అవి ఏ విధంగా సిమిలర్ అవుతాయో ఆ క్రైటీరియా రాయడం అయితే అడుగుతాడు. సో కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించినటువంటిది డెఫినేషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా మీరు చదివినట్లయితే ఆ ఫుల్ మార్క్ 2 మార్క్స్ ఖచ్చితంగా మన చేతిలో ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. సో ఇదివరకు చెప్పిన 13, 14 కూడా మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. 15th క్వశ్చన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్ నెంబర్ 13తో స్టార్ట్ చేసాం. 33 క్వశ్చన్ వరకు కూడా ఎవ్రీడేతో ప్రతిరోజు ఒక క్వశ్చన్తో మీ ముందుకైతే నేను వస్తాను. సో కాబట్టి ఇలా మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ప్రీ ఫైనల్ అలాగే పబ్లిక్ ఎగ్జామ్లో 100కి 100 మనం అయితే తెచ్చుకోగలుగుతాం. సో ప్లీజ్ subscribe our channel and share to your friends, and please comment if you have any doubt. Definitely will respond to each and every comment. Okay, thank you so much. Thanks for watching.